వర్షాకాలంలో హైదరాబాద్లో వచ్చే ముంపు సమస్యలను అధిగమించేందుకు ఇప్పటి నుంచే హైడ్రా సిద్ధమవుతుంది. భారీ వర్షాల కారణంగా ముంపు సమస్య తలెత్తితే వెంటనే పరిష్కరించేలా 3 కార్పొరేషన్ల పరిధిలో 300 ప్రత్యేక టీంలను ఏర్పాటు చేస్తుంది. ప్రత్యేకంగా గుర్తించిన ముంపు ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్న హైడ్రా 3 కార్పొరేషన్ల పరిధిలోని వివిధ విభాగాల అధికారులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తూ సన్నద్ధమవుతోంది. పడిందంటే చాలు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తీవ్ర ఇబ్బందులు తప్పవు. ఇప్పుడున్న నాలాలు, డ్రైనేజీ వ్యవస్థకు గంటలో 2 సెంటీమీటర్ల వర్షపాతాన్ని మాత్రమే తట్టుకోగలవు. అంతకు మించి 1 సెంటీమీటర్ వర్షపాతం పడ్డా రోడ్లు జలమయమవుతాయి. వీధులన్నీ వరదలతో పోటెత్తుతాయి. చాలా ప్రాంతాల్లో వరద నీరు కుంటల్ని, చెరువుల్ని తలపిస్తుంది. దీంతో హైదరాబాద్ సిటీ మొత్తం ట్రాఫిక్ సమస్యతో ఇబ్బందులు పడుతుంది. సిటీలో ఇలా ముంపు సమస్యల వల్ల ఎదురయ్యే ఇబ్బందుల నుంచి బయటపడేందుకు తీసుకోవాల్సిన చర్యల బాధ్యత తెలంగాణ సర్కార్ హైడ్రాకు అప్పగించింది. 3 కార్పొరేషన్ల పరిధిలో ప్రతి వార్డుకు ఒక మాన్సూన్ ఎమర్జెన్సీ టీంను ఏర్పాటు చేయనున్నారు. ప్రతి టీంలో 24 గంటలు పనిచేసేలా సిబ్బందిని నియమిస్తున్నారు. ఆయా డివిజన్ల పరిధిలో ఎక్కడ వర్షం పడ్డా, వరద నిలిచిపోయినా వెంటనే స్పందించి తొలగించేందుకు సిబ్బంది మొత్తం 24 గంటలు అందుబాటులో ఉండి పనిచేస్తారు. వీరికి తోడుగా ప్రతి సర్కిల్లో ఒక డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఉంటుంది. వరద ముంపు ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు సిటీలోని వివిధ ప్రాంతాల్లో పనిచేసే టీంలను కూడా వినియోగించుకోనున్నారు. దీనికోసం అవసరమైన యంత్రాంగాన్ని సిద్ధం చేసినట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. ట్రాఫిక్ పోలీస్ని, కార్పొరేషన్ వాళ్ళని, ప్లస్ ఈవెన్ మనకి చెట్లు కొట్టడానికి కూడా మనకి ఇప్పుడు వీళ్ళు ఉంటారు, అర్బన్ బయోడైవర్సిటీ వింగ్ వాళ్ళు ఉంటారు, అండ్ ఎస్పీడీసీఎల్ వాళ్ళు కూడా వస్తున్నారు. వైర్లు దీనికి అందరినీ కోఆర్డినేట్ చేస్తున్నాము. చేస్తూ కంట్రోల్ రూమ్స్ కూడా స్ట్రెంథెన్ చేస్తున్నాం. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్తో పాటు మా డిఆర్ఎఫ్ కంట్రోల్, జిహెచ్ఎంసీ వాళ్ళ కంట్రోల్స్, లేదా ట్రాఫిక్ అందరూ కూడా సమన్వయం చేసుకుంటూ చేస్తున్నాం. ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గత ఏడాది 140 వరకు వరద నీరు నిలిచి ఉండే ప్రాంతాలను గుర్తించారు. ఇప్పుడు గ్రేటర్ పరిధి బాగా విస్తరించింది. దీంతో ఆయా ప్రాంతాల్లో కూడా వనరబుల్ పాయింట్స్ ను గుర్తించే పనిలో మున్సిపల్ అండ్ హైడ్రా అధికారులు నిమగ్నమయ్యారు. ప్రధానంగా రోడ్లపై నిలిచిపోయే వరద నీటి విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని నిర్ణయించారు. ట్రాఫిక్, మున్సిపల్ అధికారులతో హైడ్రా సిబ్బంది సమన్వయం చేసుకోవడం ద్వారా వేగంగా సమస్య పరిష్కారానికి ప్లాన్ చేస్తోంది. ప్రధానమైన దారుల్లో వరద నీరు నిలిచి ఉండే గచ్చిబౌలి, ఐటీ ప్రాంతాలతో పాటు అమీర్పేట్, ఖైరతాబాద్, లగ్డీకపుల్ లాంటి ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ పెడుతోంది. వరద నీటిని వేగంగా తోడివేసేలా భారీ మోటార్లను ఈసారి ఏర్పాటు చేయనుంది హైడ్రా. ద్వారకా దగ్గర ఉంటుంది, ఇట్లా గచ్చిబౌలి బయోడైవర్సిటీ జంక్షన్ దగ్గర ఉంటుంది, ఇట్లా చాలా సీరియస్ వాటర్ లాగింగ్ పాయింట్స్ కుకట్పల్లి, మియాపూర్ జంక్షన్ దగ్గర ఉంటుంది, లేకపోతే వై జంక్షన్ ఉంది కుకట్పల్లి, ఇట్లా చాలా ప్లేసెస్లో మన సీరియస్ వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఎల్బీ నగర్ ఉన్నది. ఇట్లాంటి ప్లేసెస్ దాదాపు మనకి 257 దాకా ఉన్నాయి. సో వీటిల్లో మనము ఈ డిఆర్ఎఫ్ టీమ్స్తో పాటు మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ని కూడా అక్కడ కొంత చోట మన స్టాటిక్ టీమ్స్ కూడా పెడుతున్నాము. దాని స్టాటిక్ టీమ్స్ కూడా దాదాపు 89 స్టాటిక్ టీమ్స్ కూడా పెడుతున్నాము. వరదకు కారణమయ్యే నాలాల విషయంలో పూడికతీతపై ఈసారి మరింత ప్రత్యేక శ్రద్ధ పెట్టనుంది జీహెచ్ఎంసీ. సిఎంసీ, ఎంఎంసీ, ఇంజనీరింగ్ టీములు దీనికోసం అప్రమత్తంగా ఉంటాయి. చాలా ప్రాంతాల్లో నాలాల పూడికతీత పనులు పూర్తయ్యాయి. అయితే నాలాల వద్ద ప్రమాదాలు జరగకుండా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. చేస్తేనే మనకి ముందు ఫ్లడ్డింగ్, అర్బన్ ఫ్లడ్డింగ్ని హ్యాండిల్ చేయడానికి వీలవుతుంది. సో హైడ్రా డిఆర్ఎఫ్ టీమ్స్ ప్లస్ ఇప్పుడు ఈ ఎంఈటీలు కూడా డెఫినెట్గా సిల్ట్ దాన్ని కూడా వీలైనంత వరకు మేము దాన్ని కూడా అడ్రస్ చేస్తాం. మా స్కోప్లో లేకున్నా కానీ కూడా ఈ నెక్స్ట్ 4-5 నెలలు అది కూడా మేము అడ్రస్ చేస్తూ వీలంత సిల్ట్ని కూడా తీసుకుంటాం. నాన్ రైనీ డేస్లో మనం యాక్ట్ చేయొచ్చు. వర్షం పడ్డప్పుడు కరెక్ట్ పక్కా దీని మీద పోతాం. నాన్ రైనీ డేస్ అప్పుడు ఇట్లా సిల్ట్ తీయటాలు ఇవన్నీ కూడా ప్లాన్ చేస్తాం. ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఉన్న తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో వర్షాకాలం సమస్యల పరిష్కారానికి స్పెషల్ ఫోకస్ పెట్టింది హైడ్రా. ఈసారి వర్షాలు కొంచెం తక్కువగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ కుండపోత వర్షాలు కురిసినప్పుడు అలర్ట్గా ఉంటూ సమస్యలను అధిగమించాలని హైడ్రా సిద్ధమవుతోంది.
దీనికి వాతావరణ శాఖ అధికారుల నుంచి కూడా సమాచారం, సహకారం తీసుకోనుంది.